హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈజ్ తారక్. ప్రస్తుతం అంటే సోషల్ మీడియా అని కానీ ఎక్కడ విన్నా కూడా కుమారి ఆంటీ. నిన్న ఆవిడ స్టాల్ తీసేసిన దగ్గర నుంచి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ స్టాల్ అక్కడే పెట్టుకోవచ్చు అని ఉత్తర్వులు ఇచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే పేరు ట్రెండ్ అవుతూ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా కుమారి ఆంటీకి అన్యాయం జరిగిందని కొందరు ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరూ కూడా ఈరోజు కుమారి ఆంటీకి న్యాయం జరిగిందని వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో కుమారి ఆంటీ మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదు. హలో కుమారి ఆంటీ అని పిలుస్తున్నారండి అందరూ. అసలు మీ పేరేంటి? కుమారి ఆంటీకి ఎలా మారారు? నా పేరు దాసరి సాయి కుమారి పేరు. ఇంకా కొంతమంది సాయి అంటారు, కొంతమంది కుమారి అంటారు. సో కుమారి అంటే మీరు పెట్టారు లేకపోతే వాళ్ళు ఫిక్స్ చేశారు? వాళ్ళే పెట్టారు. అయితే అందరూ మాట్లాడుతుంది ఏంటంటే మీరు ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టారు, మీకు నెలకు 4 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఆదాయం, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. సో అసలు ఏంటి ఈ రూమర్స్ ఎలా స్టార్ట్ అయినాయి? మీరు దీన్ని అక్కడే ఖండించుంటే అయిపోయేదేమో. అదే దీనికి నిన్న మీ స్టాల్ వరకు రావడానికి కూడా కారణం అని అంటున్నారు కదా. మరి దీన్ని ఎప్పుడు దీని మీద ఇప్పుడు ఎందుకు స్పందించలేదు మీరు? అది వాళ్ళు పెట్టిన దానికి మనమైతే చెప్పలేదు, మనమైతే ఇది చేయలేదు. వాళ్ళు పెట్టిన దానికి మనం ఏం చేయలేం కదా. అది మనకు తెలియని కూడా తెలీదు. అదే ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టారు అంటున్నారు కదా. అదే వాళ్ళు పెట్టిన, నాకు అసలు అదే ఏమీ లేదు. నేను దాని గురించి అంటేనే నేను ఇట్లా అని చెప్పాను. అలాంటిది ఏం లేదు, నాకు ఉన్నది రేకుల రూమ్. ఓకే, నెల సంపాదన ఎంత ఉంటుందమ్మా మీది? లక్షలు ప్రతి దాంట్లో రాసుకొస్తున్నారు. 5,000 6,000 మిగులుతాయి. దాంట్లో 5-6 వేలు అంటే మళ్ళీ దాంట్లో మళ్ళీ దీనికి తీయాలి కదా, ఏది మన జీతాలు ఇవ్వాలి కదా. అసలు మొత్తం టోటల్ గా ఒక నెలకు అయ్యేసరికి మీకు మొత్తం ఉన్న జీతాలు కానీ లేదంటే తెచ్చుకున్న సరుకులు కానీ ఇవన్నీ కట్టేసిన తర్వాత అసలు మీకు మిగిలేదు ఎంత ఉంటుంది నెలకు వచ్చేసరికి? అంటే అన్ని ఏ పూటే కట్టేస్తాను. 1,00,000 నుంచి 1,30,000, ఒక నెల అయితే 1,30,000 మిగులుతాయి, ఒక నెల అయితే 1,20,000 మిగులుతాయి. అది ఇంకా ఒక రోజు కూడా సెలవు పెట్టకుండా చేసుకుంటే గనక 1,50,000 పూర్తిగా అవుతాయి, ఒక ఇది నెలంతా చేసుకుంటే. మరి మీరు ఇంత రేకులు అది కూడా ఇప్పుడే ఈ పబ్లిక్ పెరిగిన కాడ నుంచి. ఓకే, అంటే ఎన్ని నెలల నుంచి పెరిగారమ్మా పబ్లిక్ మీకు? ఇప్పుడు అంటే ఒక 5 months 6 months నుంచి పెరిగారు. అంతకుముందు ఎలా ఉండేది మీ నెల సంపాదన? అంటే అంతకుముందు అంత లేదు రోజు 2,000 అట్లా 3,000, అంటే 2,000 అంటే నెలంతా అయ్యేసరికి ఒక 50-60 మిగిలియా? 50,000. మరి ఇలాంటి రేకుల షెడ్లు ఎందుకుంటున్నారు? అంటే 50,000 60,000 మిగిలిన తర్వాత కొంచెం బెటర్. అది ఒకళ్ళ కష్టం కాదు కదా, నలుగురు కష్టం. అది 50,000 కూడా మా ఆయన, నేను, మా పిల్లలిద్దరు కష్టం. మొత్తం అందరూ కష్టపడితేనే 50,000 మిగులుతాయి. ఇంట్లో అందరం కష్టపడితేనే. ఓకే, అసలు పొద్దున్న ఎన్నింటి లెగిస్తారు? ఎలా స్టార్ట్ అవుతుంది మీ డే అనేది? ఒకటి పొద్దున్నే అంకుల్ అయితే 4 గంటలకే లేస్తారు, నేనేమో 6-6:30కి లేస్తాను. మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు 11 అవుతుంది. అంటే చాలా అసలు చూస్తే ఒక 5-6 గంటల మించి ఎక్కడ రెస్ట్ ఉన్నట్టు కూడా కనిపించట్లేదు కదా. రెస్ట్ తీసుకుంటే ఎలా మరి, చేసుకోవాలి కదా. మళ్ళీ పొద్దున్నే లేచి వండుకోవాలా, చేసుకోవాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళాలా, మళ్ళీ అక్కడ అమ్ముకొని మళ్ళీ రాగానే ఓ ముద్దన్నం తినేసి ఒక గంట. అంటే ఎక్కువ కటింగ్ ఉన్న రోజునైతేనేమో, అంటే బెండకాయలు అలాంటివి ఉన్న రోజైతే అరగంటే కాసేపు నడుము అలుచుకుంటాం. తర్వాత ఇక మళ్ళీ కూరగాయలు పొట్టు తీసుకోవడం, ఉల్లిపాయలు, మళ్ళీ రేపు పొద్దున్నకి మసాలాలు, అల్లం చెక్కు తీసుకోవడం, ఇట్లాంటివన్నీ చేసుకోవాలి. అన్నీ అయ్యేటప్పటికి 10 అయిపోతుంది. అన్నీ అయ్యేటప్పటికి మళ్ళీ 10ంటికి మళ్ళీ స్నానాలు చేసి మళ్ళీ ముద్దన్నము తినేసేసి ఇక పడుకుంటాం. కనీసం ఆదివారం ఒకరోజు రెస్ట్ తీసుకుంటా, లేకపోతే ఆ రోజు కూడా ఉండదు రెస్ట్? అంటే ఇప్పుడు కొంచెం ఉన్నాయి కదా, అంటే వడ్డీలు ఎక్కువ అవుతున్నాయి కదా. కానీ అందులో కస్టమర్స్ నేను ఇంటికాడ ఉన్నా కానీ నాకు ఫోన్ చేస్తున్నారు, ఆంటీ పెట్టలేదా అని. అదొకటి పెట్టినా ఈ చెయ్యి లాగేస్తుంది. ఇంటికాడ ఉన్నా నొప్పి వస్తుంది, ఖాళీగా ఉంటేనే నొప్పి వస్తుంది, ఆడితే నొప్పి ఉండలేదు. ఇంకా దానివల్ల కూడా కొంచెం ఇంటికాడ ఉంటే బాధపడాలి కదా. ఇంకా అంటే మీరే మీ మనసులాగా మీ చెయ్యి కూడా బాగా అలవాటు పడిపోయినట్టుంది, అందరికి వడ్డను చేసి కుమారి అనేసరికి. అంటే ఇట్లా ఆడుతూనే ఉంటది కదా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఆడుతూనే ఉంటది. మరి వాళ్ళంతా లాగేస్తుంది. సో అయితే యాక్చువల్గా మీకు అంటే అసలు ఆంధ్రాలో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటమ్మా అసలు ఆంధ్ర నుంచి? అంటే ఇదే కొంచెం అంటే ఫైనాన్షియల్గా కొంచెం ఇదయ్యి ఇక ముందులే పనికన్నా చేసుకుందామన్నా పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేరు. మా పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు వచ్చాం మేము అక్కడికి. ఓకే, మా పిల్లలు ఇంత ఉన్నప్పుడు వచ్చాం. ఓకే. మరి అయితే అప్పటి నుంచి ఏం పనులు చేస్తూ వచ్చారు? ఇప్పుడు అంటే వాళ్ళు ఆల్రెడీ పెరిగి పెద్ద అయిపోయారు, చేతికి అంది వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు కుమారి అంటే అని మాట్లాడుతున్నారు కదా. మరి వచ్చినప్పటి నుంచి ఏం చేసేవాళ్ళు? అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ ఫుడ్ అనేది? 2009లో వచ్చాము. 2011లో హోటల్ పెట్టాం.
అంతకు ముందు వచ్చినప్పుడు స్టార్టింగ్లోనేమో నేను మామూలుగా మిషన్ కుట్టేదాన్ని. హేమచంద్ర ఉన్నారు కదా సింగర్, వాళ్ళ ఇంట్లో వంట చేయడానికి వెళ్ళాను. ఇంకా అట్లా ఎవరన్నా ఇది లేకపోతే అన్ని పనులు చేసా, ఇది లేదు అది లేదు. ఓకే, అంటే ఇప్పుడు హేమచంద్ర అంటే సింగర్ కదా, ఆయన కూడా పెద్ద సింగర్. ఇదంతా మరి అంటే మీకు ఎలా అంటే ఈ లింక్స్ అన్ని ఒక హైదరాబాద్ వచ్చిన తర్వాత అలాంటి దొరకాలన్నా కూడా కష్టమే కదా, మరి మీకు ఎవరి ద్వారా అలా వచ్చింది? తర్వాత ఇండస్ట్రీ నుంచి మరి కంటిన్యూ అయితే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళలో కూడా చేసే అవకాశం ఉండేది కదా, మళ్ళీ తర్వాత అటు నుంచి మేడం చాలా అంటే చాలా మంచి వాళ్ళు నిజంగా. ఎవరు? హేమచంద్ర గారు అమ్మగారు అస్సలు చాలా అంటే ఇద్దరు కూడా మా అమ్మ నాన్న లాగా వాళ్ళు కూడా నిజంగా అంత నాకంటే అన్ని తెలియవు అన్ని ఇదిగా. కొంచెము సార్ వాళ్ళు కూడా అన్ని ఎట్లా ఇదిగా అని చెప్పేవాళ్ళు. అమాయకురాలాగా ఉన్నావు, మరి ఇట్లా ఉంటే ఎలా బతుకుతావు అని చెప్పనేవాళ్ళు. అంటే ఇదంటే తెలీదు. అంటే అక్కడే సూర్య టవర్స్ పక్కనే మా నాన్న వాళ్ళు వాచ్మెన్ కింద ఉండేవాళ్ళు. అంటే దాంట్లో అంటే కూరగాయలు అవి పండించడం, అంటే ఆవుల్ని గేదెల్ని చూసుకోవడం అలా ఉండేవాళ్ళు. అట్లాగే ఇంకా పాలవి ఇట్లా అమ్ముతూ అట్లా మేడం వాళ్ళకి అట్లా చేస్తూ ఉండేవాళ్ళు. అయితే మరి 2011లో హోటల్ పెట్టిన తర్వాత మరి ఇప్పుడు అంటే మళ్ళీ స్ట్రీట్ ఫుడ్ లాగా ఇలా పక్కన పెట్టి అమ్మడం అనేది స్టార్ట్ చేశారు కదా, అంటే ప్రాపర్ హోటల్ ఏమన్నా దెబ్బతిందా లేకపోతే ఏంటి, అసలు ఏం జరిగింది? అప్పుడంటే సింగిల్ రోడ్ అనమాట, అప్పుడు చిన్న రోడ్డు, ఒకటే రోడ్డు ఉండేది. అక్కడే ఫస్ట్ అప్పటి నుంచి అక్కడే. అదే 2011 నుంచి రాని గుర్తింపు మరి ఒక్కసారిగా 6 నెలల్లో 5 నెలల్లో రావడానికి రీజన్ ఏంటమ్మా అసలు? అదే మాకు అర్థం కాదు. 2 లివర్స్ ఎక్స్ట్రా 1000 రూపీస్ 2 లివర్స్ ఎక్స్ట్రా అన్నది అది ఎలా అంటే అది ఏంటో అట్లా అది ఏమో అది ఎందుకు పెట్టారో తెలీదు. అది ఏంటని మేము అన్ని తెలుసుకునేటప్పటికి అందరూ మమ్మల్ని అడుగుతున్నారు, ఇదేంటి ఇట్లా ఉన్నారు, లివర్స్ ఎక్స్ట్రా ఏంటి ఇది అని చెప్పి అందరూ మమ్మల్ని అడిగితేనే అప్పుడు బాబు వచ్చినాక అంటే ఇట్లా పని చేసుకుంటూ మళ్ళీ చదువుకుంటారు కాసేపు పిల్లలు. ఇంకా చదువుకుంటున్నారు. బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్, పాపేమో ఇంటర్ సెకండ్ ఇయర్. మరి చదువుతా కూడా మళ్ళీ ఇంకా పని చేస్తారా వాళ్ళు? పొద్దున్నే లేస్తారు వాళ్ళు కూడా. మరి అందరు కలిసి చేసుకుంటే నచ్చదు, లేకపోతే అవ్వదు. అదే ఇప్పుడు ఏంటిది 1000 రూపాయలకి 2 లివర్స్ ఎక్స్ట్రా ఏంటిది? ఎప్పుడు స్టార్ట్ అయింది? 6 నెలల క్రితం స్టార్ట్ అయింది ఇది? లేదు, అంటే యూట్యూబ్ లో అంటే ఇట్లా వచ్చినాక ఇంత క్రౌడ్ అయితే లేదు. మామూలుగా యూట్యూబ్ వాళ్ళు తీసేది బాగా ఇదైంది అయితే అంటే జనానికి తెలిసి కొంచెం ఎక్కువ మంది వచ్చిన. అంతకు ముందులో అయితే ఇంత అమ్మేవాళ్ళం కాదు. ఒక 50 కిలోలు 40 కిలోలు రైస్ అలా అమ్మేవాళ్ళం. ఇట్లా 7 మంత్స్ నుంచి 6 మంత్స్ నుంచి మాత్రము కొంచెము 75 కిలోలు అట్లా 100 కిలోలు రైస్ అట్లా అమ్ముతున్నాం. కానీ ఇప్పుడు ఇంక ఈ క్రౌడ్ పెరిగిందన్నమాట, కానీ రైస్ తక్కువైపోయింది, కర్రీస్ ఎక్కువైపోతున్నాయి. రైస్ వెళ్ళట్లే, అసలు రైస్ పోవట్లే. రైస్ తగ్గిపోయింది, కర్రీస్ ఎక్కువ. కర్రీస్ పార్సల్ తీసుకెళ్లిపోతున్నారు అందరూ, పబ్లిక్ తెలిసినాక. అంటే మీకేం లాస్ అయితే ఏం లేదు కదా, అంటే ఈ కర్రీస్ పార్సల్స్ ఎక్కువైనా అంటే కర్రీస్ అమ్ముకుంటున్నట్టు అయింది, కర్రీ పాయింట్ లాగా మారిపోయింది. ఓకే, అయితే మీ దగ్గరికి వచ్చే గెస్ట్లు అంటే తినడానికి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారు? అంటే ఫస్ట్ లో ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా సందీప్ కిషన్ లాంటి వాళ్ళు కూడా వచ్చి యాక్చువల్గా తినడం అనేది జరిగింది మొన్న రీసెంట్ గా. టీం మొత్తం వచ్చారు కదా, సో అసలు ఫస్ట్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారింది? అంటే రోడ్డు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆలోచనలో ఉంటారు రోడ్ సైడ్ ఫుడ్ అనేసరికి. సో ఫస్ట్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారింది? అది ఫస్ట్ నుంచి కూడా పర్వాలేదు, బాగానే ఉండేది. అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు వచ్చేవాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా? సాఫ్ట్వేర్ ఎంప్లాయింట్ వచ్చేవాళ్ళు ఫస్ట్ నుంచి కూడా. అంటే ఇక పెట్టినాక ఇక అట్లాగూ అంటే వాళ్ళు కూడా నాకు బాగా హెల్ప్ చేశారు స్టార్టింగ్ లో. ఎందుకంటే ఇట్లా నేను పెట్టినాక ఇంకా మాకన్నా ముందర చాలా ఉన్నాయి. ఇంక మేము వెళ్ళినాక కొంచెం ఒక్కొక్కరు తగ్గుతూ వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా కాకుండా వ్యాపార పరంగా కొంచెం ఇదయ్యేటప్పటికి పెట్టద్దు మానేస్తాను ఇంకా అదని చెప్పి ఇంకా అన్నాను. అప్పుడు ఇక మా ఆయన ఇక సపోర్ట్ చేసి ఇక వాళ్ళ తోటి మళ్ళీ అప్పుడు అమ్మ కూడా ఒక 10 days రావడం జరిగింది అప్పట్లో. ఇంకా వచ్చి ఇక అంటే ఇట్లా అంటే ఇది అనేటప్పటికి ఇక అంటే వేరే బ్యాడ్గా కామెంట్స్ చేయడం జరిగింది. అంటే ఏంటమ్మా బ్యాడ్ కామెంట్స్? అంటే కస్టమర్స్ ఇక పెరిగినాక ఇంకా అంటే ఒకళ్ళు నడుపుకుంటున్నప్పుడు మనం వెళ్ళినాక ఒకళ్ళకి తగ్గితే కొంచెం బాధ అనిపిస్తుంది కదా, అది ఎవరికైనా సహజం కదా. అట్లా ఏదైనప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు ఇంకా ఇట్లాగే అన్నప్పుడు కొంచెం అనిపించింది, కొంచెం మాటలు కొంచెం గలీజ్గా అన్నప్పుడు
అంటే అనటం రాదు, పడాలంటే పడలేం కదా. అవును ఇంకా అప్పుడు అలా ఏదైనప్పుడు నేను వెళ్ళను, వద్దు ఇది అంటే ఇది కాకపోతే ఇంకోటి చేసుకోవచ్చు అని చెప్పి అన్నాను. అంటే ఎక్కడైనా ఉంటారమ్మా, అంటే అనేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు. అవన్నీ పట్టించుకుంటే మనం బ్రతకలేమని ఆ రోజున అలా ధైర్యం చెప్పబట్టే ఇవాళ ఈ స్థాయికి వచ్చారు. అయితే యాక్చువల్గా మీరు అన్నారు అంటే అందరూ కలిసి చేసుకుంటేనే కానీ పొద్దున్న అనంగా లెగుస్తారు, సాయంత్రం 11 వరకు కష్టపడి ఒక ముద్దని పడుకుంటేనే కానీ మీకు అసలు ఖాళీ టైం అనేది ఉంటుందా? ఎప్పుడన్నా రెస్ట్ తీసుకోవాలనిపిస్తే రెస్ట్ తీసుకుంటాం. అంటే కొంచెం బాగా ఒళ్ళు పొలిసినప్పుడు, ఒకసారి ఒళ్ళు నొప్పులు అట్లా వస్తుంటాయి, ఒకసారి అట్లా వచ్చినప్పుడు బద్ధకంగా ఉంది అనుకుంటే ఇక రోజు ఇక సెలవు పెట్టద్దు. మరి ఏం చేస్తారు ఆ టైంలో? అంటే సినిమాలో షికార్లు ఎలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అలవాట్లు ఏమీ లేవు అసలు. మరి గుడికి వెళ్తాం, ఖాళీ అని గుడికి వెళ్తారు. వాళ్ళు సెలవు పెడితే మాత్రం ఖచ్చితంగా గుడికి వెళ్తాము. లేదన్నా నెలకు ఒకసారి అయితే పెద్దంతల్లి టెంపుల్కి వెళ్తాం. ప్రతి నెలకు ఒకసారి, నెలంతా మంచిగా జరగాలి అని చెప్పి దేవుడికి. అయితే మీ దగ్గర చూస్తుంటే కొన్ని బైబిల్ వర్డ్స్ అవి ఇవి కూడా ఉన్నాయి కదా, అంటే అందరు దేవుళ్ళని కొలుస్తారా? అందరి దేవుళ్ళని, అదే కాదు మా అల్లా కూడా ఉన్నాం. ఓకే. అంటే అమ్మ వాళ్ళ పుట్టిల్లేమో లక్ష్మీపురం అంటపాటి దగ్గర, అట్లా అమ్మ వాళ్ళు పుట్టిన దగ్గర మొత్తం అంతా ముస్లిమ్సే, చాలా మంచి వాళ్ళు. అట్లా అట్లా అక్కడ ఇదైంది. ఇంకా మేమేమో కాపులు నైట్స్ ఇట్లా పూజలు చేసుకుంటాం. అత్తయ్య ఏమో బాప్టిషన్ తీసుకున్నారు. అది కూడా అత్తయ్య కంటే బాప్టిషన్ తీసుకునే అమ్మాయిని చేసుకోవాలని ఉండేదట. ఇంకా దాని గురించి ఇదిగా కొంచెం ఇదైతే అప్పుడు ఇక అత్తయ్య కోసం నేను అంటే అన్ని చేస్తాను, బైబిల్ చదువుతాను, చర్చికి వెళ్తాను, మళ్ళీ ప్రతి క్రిస్మస్ కి ఇంట్లో ప్రార్థన పెట్టించి అందరికి చర్చిలో వాళ్ళందరికి భోజనం పెడితే ప్రతి ఇయర్. మొత్తం అన్ని మతాలనే సమానంగా చూస్తారు, ఫాలో అవుతారు అన్నమాట. అప్పుడు అమ్మ చెప్పింది, మనసే దేవుడు, మనం ఏ రూపంలో చూస్తామో ఆ దేవుడే మనకి ఇదవుతాడు, అందరూ ఒకటే అని చెప్పారు. దేవుళ్ళందరూ ఒకటే అంట, మనం చూసే విధానంలో ఉంటదని చెప్పింది. అదే ఫాలో అవుతాను అమ్మ చెప్తాను. అయితే మొన్న సందీప్ కిషన్ హీరో, హీరోయిన్, డైరెక్టర్ వీళ్ళందరూ వచ్చి తిన్నారు కదమ్మా, మరి ఆ రోజు ఏం చెప్పారు, ఏం మాట్లాడారు మీతో, ఏమన్నారు వాళ్ళు? మాకేం వినిపించలేదు ఆ కన్వర్జేషన్, వాళ్ళు కనిపించారు కానీ హ్యాపీగా బాగుంది అన్నారు ఫుడ్ చాలా. అంటే అందుకే మీ దగ్గరికి ఇంత పబ్లిక్ వస్తున్నారు, అసలు ఏంటా అని నేను చూడాలని అనుకున్నాను అని చెప్పి. అంటే సందీప్ కిషన్ బాబానే కాదు చాలా మంది వస్తారు. అంటే వీళ్ళు యూట్యూబ్ అది తీయడం వల్ల ఇట్లా అయిపోయింది, కానీ సెలబ్రిటీలు చాలా మంది వస్తారు. మా టీవీ సీరియల్స్ లో వాళ్ళు ఎక్కువ వచ్చారు. సినిమా వాళ్ళు ఎవరు రాలేదు? అంటే ఆలీ గారు కర్రీస్ పట్టుకెళ్లారు, జూనియర్ ఎన్టీఆర్ గారు కర్రీస్ అలా డ్రైవర్ ని పంపించి పట్టుకెళ్లారు. ఎన్నిసార్లు వచ్చారు జూనియర్ ఎన్టీఆర్ గారు? ఒకసారి. ఓకే. మరి సందీప్ కిషన్ గారు ఎంత ఇచ్చారు? దాంట్లో 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు రకరకాలు రాస్తున్నారు. అది అంటే ఫుడ్ కి పే చేసి అక్క పెట్టుకొని చెప్పొద్దన్న కొందికి ఆయన జేబులో పెట్టి వెళ్ళారు. ఎంత పెట్టారు? 10,000 ఇచ్చారా? మరి ఎలా అనిపించింది? హ్యాపీ అనిపించింది. అయితే యాక్చువల్గా ఇప్పుడు అంతా బాగానే ఉంది, కానీ మరి కరోనా అనేది వచ్చి మొత్తం టోటల్గా ఇబ్బంది అయిపోయింది కదా. అంటే ఎవరో కూడా పెద్ద వాళ్ళు కూడా చాలా మంది జాబులు పోయి అలా ఇబ్బంది పడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కదా. మరి ఆ టైంలో మీరు ఏం చేశారు, ఎలా గడిచింది మీదంతా కూడా? మరి అంటే ఊర్లో మా పెద్దమ్మ గారు చనిపోయారని చెప్పి వెళ్ళాము, అక్కడ ఇరుక్కుపోయాం మేము. కరోనాలో అక్కడ ఉండిపోయాం. అంటే అప్పుడు అటు ఇటు లేదు కదా, ఇంకప్పుడు ఇక ఏం చేసామంటే కూరగాయలు అమ్మాము అక్కడ ఊర్లో. కూరగాయలు అమ్మాము. ఎంత సంవత్సరం పాట? లేదు, అక్కడ ఉన్న రోజులు కూరగాయలు అమ్మాము. ఒక నెల 2 నెలలు ఉన్నారు. నెల ఉన్నాం. నెల వచ్చేసిన తర్వాత కూడా లాక్ డౌన్ అనేది నడిచింది. అంటే పబ్లిక్ బయటకు వచ్చేవాళ్ళు కాదు, కానీ తర్వాత మళ్ళీ అట్లా అడిగి మరి ఇక్కడికి వచ్చేస్తే మన ఒక వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటాం అని ఇంకా కూరగాయలు అమ్మి ఇట్లా అందరం కలిపి ఉన్నాం. అదేమ్మా వచ్చేసారు అని అంటాం. ఏంటంటే మీరు రెంట్లో ఎన్ని కట్టుకోవాలి కదా, ఇక్కడ మీకు ఉండేది ఏంటంటే మొత్తం టోటల్ గా దీని మీదే మీరు ఇది కదా. మరి ఆ టైంలో బయటికి జనాలు వచ్చేవాళ్ళు కాదు, బయట తినడం కూడా భయపడి తినేవాళ్ళు కాదు కదా. మరి ఎలా నడిచింది ఆ టైంలో? కూరగాయలు అమ్మాం ఇక్కడ కూడా, అక్కడ కూరగాయలు అమ్మాము, ఇక్కడ కూరగాయలు అమ్మి మళ్ళీ వీళ్ళ అనాథలకు పంచారు కదా, అప్పుడు పంచిన వాళ్ళు మాతోని చేయించుకున్నారు. ఇట్లా అంటే అప్పుడు మేము కూడా ఇంట్లో ఉన్నాం కదా, అనాథలకే వాళ్ళు రోడ్డు మీద ఉన్న వాళ్ళకి వచ్చే పిల్లలు అందరూ అదే
పిల్లలు ఉంటారు కదా కుర్రోళ్ళు అందరూ కలిపి మనిషికి ఇంత అని వేసుకొని చేశారు. నా దగ్గరకు వచ్చి చెప్పారు, ఆంటీ ఇట్లా చేద్దాం అనుకుంటున్నాము, మీ హెల్ప్ కూడా కావాలని అడిగారు. అడిగితే ఇక అప్పుడు నేను అన్నాను, నాన్న మీరు సరుకులన్నీ తీసుకొచ్చి పెట్టండి, నేను పలానా సరుకులు అంకుల్ గారి దగ్గర ఆయన అయితే కొంచెం రేట్లు చూసి ఇస్తారు, తెచ్చుకుంటే నేను అన్ని చేసి ఇస్తాను అని చెప్పి చేసి ఇచ్చాను, కట్టించాను. అయితే మీరు చెప్పిందంతా చాలా బాగుంది. ఇంట్లో చూస్తేనే ఇంత పెద్ద టీవీ కూడా ఉంది కదా, అసలు టీవీ ఆన్ చేస్తారా? టీవీ చూడడం అలాంటివి ఉంటాయా మీకు? లేదంటే ఎందుకంటే అది పిల్లల కోసము తీసుకున్నా, అది ప్రాజెక్ట్ వర్క్లు అయ్యి ఉంటాయంట కదా, దాంట్లో ఇది చేసుకుని అది పెట్టుకుని చూసుకుంటా. మీరు అసలు ఏమి చూడరా? సినిమాలు కానీ టీవీలు కానీ? సీరియల్ చూస్తా, 4 సీరియల్ చూసేంత టైం ఉంటదా మీకు? 4 సీరియల్ చూస్తా డైలీ. 4 సీరియల్ చూసేంత టైం ఉంటదా? అంటే గోంగూర అయ్యి కరివేపాకు అయ్యి ఒలుస్తూ అన్నం తింటూ అవి మాత్రము అంటే పెద్దవన్నీ అక్కడ కోసుకుంటాం, ఈ మాత్రం ఇంట్లో. ఏంటమ్మా మీ ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా మిమ్మల్ని ఆకట్టుకున్న 4 సీరియల్స్ ఏంటి? అంత 4 సీరియల్స్? 4 సీరియలా అంటే బ్రహ్మముడి, నువ్వు నేను ప్రేమ, ఇది గుప్పుడంత మనసు, ఇంటింటి గృహలక్ష్మి. సినిమాలు అయితే ఏమి చూడరు అసలు? సినిమాలు అవి ఇంటికాడ ఉంటే మాత్రము చూస్తా. అవును, కుమార్ ఆంటీలు అందరికి ఇన్నాళ్ళు వంట తెలుసు, మీరు చేసే బ్రహ్మాండమైన వంట చేస్తారు. మరి మీకు ఎవరు చేసే యాక్టింగ్ అంటే మీకు నచ్చుద్ది? కుమార్ ఆంటీ చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం. చిరంజీవి గారు ఎక్కువ సినిమాలు అయితే చిరంజీవి గారి, నాగార్జున గారి, వెంకటేష్ గారి, బాలకృష్ణ గారి, పవన్ కళ్యాణ్, ఇలా 5గురి అంటే బాగా చూస్తా. మరి ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో కూడా అంటే ఎంతో కొంత ఇది ఉంది, తిరిగి అంటే హేమచంద్ర గారి ఇంట్లో పనిచేసారు, అలా ఉంది. వీళ్ళని ఎప్పుడన్నా కలిసే అవకాశం వచ్చిందా? వీళ్ళు ఎవరికన్నా లేకపోతే క్యాటరింగ్ కానీ వాళ్ళకి కానీ చేయడం కానీ కలిసే అవకాశం అయితే రాలేదు ఎప్పుడు. నిన్న జరిగిన ఇన్సిడెంట్ అనేది ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. యాక్చువల్గా మనం మాట్లాడాల్సిన మెయిన్ ఇన్సిడెంట్ ఏంటంటే అసలు ఏం జరిగింది, పోలీసులు వచ్చి ఏం చెప్పారు అంటే మాకు రకరకాల వార్తలు ఉన్నాయి. అంటే ఇది ఇంట్లో ఏది నిజం ఏది అబద్ధం కూడా అసలు ఏం జరిగింది అని చెప్పారు. మీరే చెప్పు, మీ మాటలో చెప్తే నేను బెటర్. వెళ్ళాము, వెళ్ళేటప్పుడు ఫస్ట్ పోలీసులు వచ్చి పిలిచారా పక్కకి? ఏం పిలవలేదు. వ్యాను రాగానే ఎట్లాగూ వచ్చారు. వచ్చినాక పెట్టొద్దు, ఇక్కడ పెట్టొద్దు, చేయొద్దన్నారు. ఎందుకు సార్, వాళ్ళ ఏదన్నా ఉంటే సిఐ సార్తో మాట్లాడుకోండి అన్నారు. అంటే సరే సాయంత్రం వెళ్ళి మాట్లాడతాం, వెళ్తాము, ఇప్పుడైతే మాల్ తెచ్చేసాం కదా, అమ్ముకొని ఇవ్వండి, సాయంత్రం వెళ్తాము అన్నాము. అంటే కుదరదన్నారు. అప్పుడు పబ్లిక్ వచ్చారు, ఎందుకు అమ్మనివ్వరు, ఎందుకు చేయనివ్వరు అని చెప్పి అడిగారు. ఎందుకు అమ్మనివ్వరు, మిగతా వాళ్ళందరూ అమ్ముకుంటున్నారు కదా, వీళ్ళని ఎందుకు అమ్మని ఇవ్వట్లేదని అడిగారు. అందరూ అమ్ముకుంటున్నారు, అందరూ దించుకుంటున్నారు. అప్పుడు అందరినీ దించుకొని ఇచ్చారు, మమ్మల్ని నింపుకొని ఇవ్వలే. అయితే అప్పుడు ఆయన అన్నారు, మీ వల్ల వాళ్ళందరూ సఫర్ అవుతున్నారంట, మీ వల్ల వాళ్ళందరూ సఫర్ అవుతున్నారంట, మరి నీకు ఆ రైట్స్ నీకు ఎక్కడవి అని చెప్పి కోప్పడ్డారు. ఇంకా అదేంటి సార్, నేనేమి అమ్ముకోవద్దని అనలేదు కదా ఎవరిని, ఇప్పుడు ఇంత పబ్లిక్ వస్తున్నారంటే నేను అందరికి అదే చెప్తాను, నేను ఒక్కదాన్నే కాదు అందరూ ఉన్నారు నాకులాగా, అందరి దగ్గరికి వెళ్ళండి, అందరినీ ఇట్లా ఇది చేయండి అని చెప్తున్నాను, నేను దయ్యం ఇది లేదు సార్ ఇంకా. అంటే మీ వల్ల అందరూ ఇదైపోతుందని చెప్పి మమ్మల్ని తినేస్తున్నారు అది ఇది అని చెప్పారు. ఇక అది నిజమెంతో వాస్తవం ఎంతో కూడా మాకు తెలియదు. అది మరి పట్టుకెళ్ళి వెళ్ళిపోమన్నప్పుడు మీరు ఏంటంటే ఇన్నాళ్ళ నుంచి ఎప్పుడు మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవ్వలేదు, ఫస్ట్ టైం ఎదురైంది. మరి ఎలా అనిపించింది మీకు ఒకసారి ఆ మాట వినగానే? ఇట్లా బాధపడుతుంటే అంటే కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు ఇదేంటి ఇట్లా ఇదే అంటే అందరినీ దింపుకొని ఇచ్చి మమ్మల్ని దింపుకొని లేదు, బండి సీజ్ చేసాము అని, సీజ్ చేసామన్నారు, తీసుకెళ్ళిపోయారు బండి. ఇంకప్పుడు బాధ అనిపించింది, ఇదేంటి అని కళ్ళంటి నీళ్ళు వచ్చేటప్పటికి, ఆంటీ బాధపడకండి, మనకి రామరాజ్యం వచ్చింది, రాముడు వచ్చాడు, మనకి ఎలాంటి ఇది ఉండదు, మీకు అన్యాయం జరగదు, మీకు మేమున్నాము, మీకు అలాంటి ఇదేమొద్దు అని చెప్పి ధైర్యం చెప్పారు అక్కడ అందరూ. ధైర్యం చెప్తే సంతోషం అనిపించింది. నిజంగా అది 24 గంటల గడవ ముందలే రాముడు ఉన్నాడని నిరూపించుకున్నాను. మళ్ళీ అయితే ఈ రోజు మరి వంట చేయలేదు అసలు, ఇంకా వద్దన్నారు కదా? చేయలేదు అసలు, ఇవాళ వంట నిన్నటి నుంచి అసలు ఫుడ్ కూడా తినలేదు మేము ఎవరం. మీరు కూడా తినలేదా? ఎవరం తినలేదు. ఇప్పుడు మరి రామరాజ్యం వచ్చింది కదా, ఇప్పుడు మీకు ఇచ్చేసారు, చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మరి ఇప్పుడైనా తినవచ్చు కదా ఫుడ్? ఇంకా తినలేదు, ఇంకా ఆనందంతో ఇప్పుడు కడుపు నిండిపోయింది.
నిన్నంతా బాధతో తినలేదు, ఈ రోజంతా ఆనందం తినలేదు. అవును, అంటే సంతోషంగా ఉంది. ఎంత సంతోషం అంటే అసలు మాటల్లో చెప్పలేనంత సంతోషం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు, రేవంత్ రెడ్డి గారు అంటే ఏంటంటే అక్కడే పెట్టుకొని ఇవ్వాలని చెప్పి డీజీపీకి ఆర్డర్స్ ఇచ్చారు. దాంతో పాటు ఏంటంటే నేను కూడా వస్తాను అని చెప్పేసి అన్నారు కదా. మరి రేవంత్ రెడ్డి గారు మీకు వచ్చే ముందే ఇన్ఫార్మ్ చేస్తారు కదా, మరి ఆయనకి ఇష్టమైన వంటకాలు ఏంటి, మీరు ఏం చేసి తీసుకెళ్తారు, రేవంత్ రెడ్డి గారికి ఏం స్పెషల్స్ చేస్తారు ఆయనకి తెలుసుకుని ఆయనకి ఏది ఇష్టమైతే అది చేసి అది చేస్తారు. మీ స్పెషల్స్ కొన్ని ఉంటాయి కదా, కుమారి ఆంటీ చేస్తే అదిరిపోద్దనే వంటకాలు కొన్ని ఉంటాయి కదా, మరి రేవంత్ రెడ్డి గారికి ఏం స్పెషల్స్ చేయబోతున్నారు? అన్ని లైక్ చేస్తారు నా కస్టమర్స్. అక్క నువ్వు చేసినా బాగుంటది అక్క అని చెప్పి అంటారు అందరూ కూడా. అందరూ చాలా అంటే చాలా మెచ్చుకుంటారు. ఫుడ్ ఇది కానీ అమ్మలాగా పెడుతున్నావు అక్క మా అమ్మ అంటారు, మా అమ్మ అంటారు. అదే అంతేగాని ఎవరో కూడా డబ్బుల గురించి వీటికి అక్కడ వాటి ఎక్కడెక్కడ కామెంట్స్ చేయరా? వాళ్ళే చెప్పారు నాకు. ఈ రేట్లు పెరిగిన సంగతి కూడా నాకు తెలీదు, వాళ్ళు చెప్తేనే తెలిసింది రేట్లు పెరిగినాయి అని. ఓకే, పబ్లిక్ చెప్తేనే తెలిసింది నాకు. అంటే వాళ్ళు పెంచమంటేనే రేట్లు పెంచారు. అంటే అక్క ఎక్కడైనా 80 రూపాయలు తీసుకుంటున్నారు అక్క పిల్లలు అంటే, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో వస్తారు పిల్లలు, అక్క అని పిలుస్తారు. ఆంటీ అందరు ఇక ఆంటీ అక్క అక్క లేదు, ఎక్కడైనా గానీ వెజ్ 80 తీసుకుంటున్నారు, నాన్ వెజ్ 120 తీసుకుంటున్నారు అని చెప్పారు. ఇక్కడ అదే ఇంకొక ఆమె ఇక్కడ అయితే 150 రూపాయలు తీసుకుంటుంది అని చెప్పారు. చెప్తే ఇక అప్పుడు ఇక అన్ని అన్నాక ఇక అప్పుడు ఇక ఆలోచించుకుని ఇక సరే మరి అందులో అప్పుడు ఇదేంటి ఇదేగా అని చెప్పి చూసినాక చూస్తే అప్పటికి అంటే 4 days అయింది అంటే సరుకులు. అంటే అప్పుడు అంకుల్ గారు ఊరెళ్ళారు, ఊరెళ్తూ సరుకులు నాకు వారానికి సరిపడా సరుకులు పంపించారు. సరుకులు పంపించేటప్పటికి అప్పుడు తెలియలేదు. ఇంకా ఆయన కూడా వచ్చినాక చెప్పారు, అమ్మ రైస్ రేటు పెరిగినాయి అమ్మ ఇదిగా అని చెప్పి. అప్పుడు పెరిగినాయి కాబట్టి మరి అందరూ పెంచారు అని చెప్పి ఇక మేము కూడా పెంచడం జరిగింది. అంటే కస్టమర్లు పెంచమని చెప్పడం అనేది చాలా అరుదు యాక్చువల్ కాదు, మీకు జరిగింది మీ విషయం. కస్టమర్స్ అంటే అందరూ ఇట్లానే అంటారు, అక్క నీది కల్మషం లేని మనసు అక్క, నువ్వు మంచిగా ఉంటావు, నిజంగా మనసులో ఏముండదు, మంచిగా ఇదిగా ఉంటావు అని అంటారు అందరూ. అది నేను ఎలా ఉన్నానో నేను నాకులాగానే ఉన్నాను అది, కానీ వాళ్ళు అలా అంటారు. అయితే యాక్చువల్ గా మీరు ఈ రేకుల షెడ్ లో ఉంటున్నారు, మరి ఇది ఓనా లేకపోతే రెంట్ పే చేస్తున్నారు? దీనికి కూడా ఇది ఓనేనా కొనుక్కున్నారు? ఎంత కాలం కొనుక్కుని? 1 year అయింది. 1 year అయింది. సో అంటే ఇప్పుడు ఎప్పుడైతే మీకు కొంచెం ఫేమ్ అనేది స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కొంచెం బాగుంటుంది, దానివల్ల మీరు కొంచెం ఇది చేసుకున్నారు. అంటే ఇన్నేళ్ళ నుంచి హైదరాబాద్ లో ఉంటున్నారు కదా, ఇప్పుడు కొనుక్కోవడం అనేది దాని గురించి అంటారా? అది కారణమా? అంటే రెంట్లు పెంచడం జరిగింది. అంటే అక్కడ ఉన్నప్పుడు కొండాపూర్లో ఉన్నాం మేము, అక్కడ వాళ్ళు సార్ వాళ్ళు ఇట్లా అంటే రెంట్లు పెంచి ఇట్లా ఏదో చేస్తే సార్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పాపం రోడ్ సైడ్ అంటే అప్పుడు ఇంత లేదు కదా కొద్దిగానే, ఇంకప్పుడు పెట్టుకుని ఇక్కడ మా దాంట్లో వేసుకుని గుడి చేసుకున్నామంటే అక్కడ కొంచెం రేకుల రూమ్ లాగా కట్టుకుని ఉన్నాం. ఉండి ఇట్లాగే వ్యాపారం చేసుకుంటున్నాము. చేసుకున్నాక కొన్నాళ్ళకి ఇంటి ముందులాగా ఆయన డాక్టర్ గారంట, ఆయన అంటే బ్రాహ్మణ్స్, నీ సువాసన అది ఉండేటప్పటికి కొంచెం మాకు ఇబ్బంది అవుతుందని కంప్లైంట్ ఇచ్చారు. దాంతో మరి మన వల్ల ఇంకోళ్ళు ఇబ్బంది పడకూడదు కదా. కంప్లైంట్లు ఎప్పటి నుంచో ఉన్నాయి, అయితే మిమ్మల్ని వెంటాడుతున్నాయి అది అట్లా అన్నాకంటే ఇంకోళ్ళని మరి అంటే బ్రాహ్మణ్స్ కదా, శ్వాసన అంటే కొంచెం ఇదే కదా, మరి అది మనకు పాపం తగులుద్ది అని చెప్పి ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఉండమన్నా గానీ వాళ్ళు బయట చూసాము, ఎక్కడ చూసినా వంటల కంటే ఎవరు ఇవ్వట్లేదు, ప్లస్ రెంట్లు ఎక్కువ చెప్తున్నారు. అయితే ఇవ్వట్లేదు లేకపోతే రెంట్లు ఎక్కువ చెప్తున్నారు. అంతంత రెంట్లు అంటే మనకు వచ్చేది అంతా, మనం అంత రెంట్లు అంటే ఎలా కట్టుకుంటాం, ఎలా ఇచ్చేస్తాము? నెల వచ్చేటప్పుడు మళ్ళీ అత్తయ్యకి మామయ్యకి మందులు కావాలా, వాళ్ళని చూసుకోవాలా, మళ్ళీ ఇటు పిల్లల ఫీజులా, మళ్ళీ ఇంటి రెంట్లు అంటే ఎక్కడ ఇదవుతాం అని చెప్పి దాంతో కొంచెం ఇదయ్యాము. అప్పుడు ఇక అందరూ తోటి ఇక ఇంకా అంటే బంగారం కూడా నెలకి 5,000 6,000 కట్టుకుంటూ వచ్చాను. అట్లా కొంచెం బంగారం చేయించుకుంటే ఇంకా అవి తాకట్టు పెట్టుకుని కొంత డబ్బులు ఇంకా బయట వాళ్ళని అప్పు చేసి ఇది చేసి ఇక మా అక్క వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు, మొత్తం ఇంకా మా బాబాయ్ వాళ్ళు, మా చిన్న మామయ్య గారు వాళ్ళు అందరూ హెల్ప్ చేశారు. అందరూ తలకు కొంత ఇస్తే ఇక వడ్డీ మాత్రం ఏ నెల వడ్డీ ఆ నెల కట్టుకుంటూ వస్తాము. నెలకు కొంచెం కొంచెం అప్పు కట్టుకుంటూ వస్తున్నాం. అంటే నెలకి ఇంత అంటే ఈఎంఐలు అవన్నీ కదా, అట్లా నెలకి ఒక 50,000
అట్లా అప్పు కట్టుకుంటూ వస్తున్నాం నిదానంగా. అయితే నిన్న నుంచి మాత్రం ఇది ఒక్కసారి రావంగానే మీతో సంబంధం లేని వాళ్ళు కూడా కుమారి అంటే జనరల్గా యూట్యూబ్లో చూసి మిమ్మల్ని అంటే బాగా చేస్తుంది అనుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు యాక్చువల్గా. సో మరి మీ ఫ్యామిలీ తరపు నుంచి మీకు వచ్చిన ఫోన్లు కానీ ఇవన్నీ ఏంటమ్మా ఎలా అనిపించినాయి మీ వాళ్ళను బంధువుల నుంచి కానీ? వాళ్ళు అంటే ఇదేంటి ఇట్లా జరిగింది, ఇదేంటి ఇట్లా ఆపేయడం ఏంటి అని చెప్పి అందరూ బాధపడ్డారు. నేనంటే అందరికి ఇష్టం, నేనంటే చిన్నప్పటి నుంచి కూడా అందరు చిన్నపిల్ల మనస్తత్వము మనిషి అయితే పెరుగుతుంది కానీ దాని మనసు ఎప్పుడు అలాగే ఉంటుంది ఇట్లా అని. అంటే ఎక్కువ అంటే ఇది ఉండదు, నా పని ఏదో నేను, ఇది నాకు ఇల్లు అట్లా అదే ప్రపంచం. అదే అయితే యాక్చువల్లీ ఇక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా అవి కూడా కనిపిస్తున్నాయి. యాక్చువల్గా ఏంటంటే అంటే గ్యాస్ బండ్లు ఎత్తుకుపోయారు. అవునా? ఇది ఎప్పుడు జరిగిందమ్మా? ఇది గ్యాస్ బండ్లు అంటే ఇక్కడ కాదు, కొండాపూర్లో ఉన్నప్పుడే జరిగింది. గ్యాస్ బండ్లు ఎత్తుకుపోయారు అంటే బయటే ఉండేది అప్పుడు, అన్ని బయటే. ఇంకా అప్పుడు ఇక సార్ వాళ్ళు చెప్పారనమాట, ఇక అని చెప్పి అప్పుడు తక్కువలోనే 12,000 పెట్టి పెట్టించారు. సో మొత్తానికి అయితే ఇన్ని ఎక్కడో చిన్నగా స్టార్ట్ అయిన మీ స్థానం ఈ రోజు తీసేస్తే ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా లేదు పెట్టుకొని ఉండి అని చెప్పే వరకు వచ్చిందంటే ఇది అందరికి వచ్చేది కాదు. ఇప్పుడు జనరల్గా రోడ్డు మీద కొన్ని వందల మంది పెట్టుకుంటారు, కొంత వందల మంది తీసేస్తుంటారు, కొన్ని వందల మంది తోసేస్తుంటారు, బట్ ఎవరో దాని గురించి మాట్లాడరు. సో ఇంతమంది సపోర్ట్ ఇచ్చి ఈ రోజు కుమారి అంటే నిలబడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది ఓవరాల్ గా? చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మామూలు సంతోషం అంటే మామూలు నిజంగా నిన్న అలా చేసిన దీనికి నాకు పబ్లిక్ అలా సపోర్ట్, మీరేం టెన్షన్ పడద్దు అంటే మనకు రామరాజ్యం వచ్చింది, రాముడు ఉన్నాడు, మీకు ఏం జరగదు, మీకు మంచి జరుగుద్ది, మీ వెనకాల మేము ఉన్నాము అన్నారు. అంటే అసలు నిజంగా ఆ మాట నిజంగా ఇప్పుడు నిజమైంది అది. అయితే మీరు ఇంతకాలంగా మీ వెనక మీరు అన్నారు చాలా మంది కుర్రాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు వస్తున్నారు వాళ్ళందరూ. సో తెలిసిన వాళ్ళు మీకు కొంతమంది మీకు కనిపించేది అంతా కూడా మీకు మంచి జరగాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నమాట తెలియకుండానే. సో మరి వాళ్ళందరికీ ఇప్పుడు మీకు మంచి జరిగిన సందర్భంగా వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు? మీకు ఈ ఆనందాన్ని అయితే అందరితో షేర్ చేసుకోవాలనుంది, అందరితో పంచుకోవాలనుంది. మరి రేపు ఎల్లుండి ఏమన్నా ఆఫర్లు ఏమన్నా పెడుతున్నా? ఆఫర్లు కాదు, నేనైతే ఎల్లుండి అయితే స్వీట్ చేసి పెడతా అందరికి. ఎల్లుండి స్వీట్ చేసి పెడతారా? ఫ్రీగా పెడతారా? స్వీట్ ఫ్రీ. స్వీట్ ఫ్రీ మళ్ళీ ఇప్పుడు అంటే ఇప్పుడు రేపొద్దున ఇంకా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుద్దాం ఇది తెలియగానే అందరూ వస్తారు అంటే దాన్ని కూడా చూసుకుంటాం. దానికి ఏదో ఒకటి సార్ని కూడా కొద్దిగా దానికి ఏదో ఒకటి మార్గం అడగదు. అంటే అంత ఆలోచించే మెచ్యూరిటీ లేదు, అంటే దాన్ని ఆలోచించే ఇది లేదు. అయితే మీరు హోటల్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు అది అని కూడా ఒకటి వచ్చింది, ఏం లేదా? అది లేదు నాన్న, అంత స్తోమత లేదు. చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు, ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి. అదే అర్థమైంది, చూసారు ఇది అన్ని చూసారు. అదే మీరు మాట్లాడిన అర్థమైంది. అంటే కాకపోతే అంటే ఎందుకు అడగాలనుకుంటున్నా అంటే ఇది చాలా మంది అంటున్నారు యాక్చువల్ గా మీ ప్రతి ఒక్క మనిషికి ఒక గోల్ ఉంటది. మీరు ఇప్పుడు అక్కడే అమ్ముదామని ఉండదు కదా, రేపు పొద్దున్న కొన్ని డబ్బులు వచ్చిన తర్వాత హోటల్ పెట్టాలన్నా కొన్ని డబ్బులు ఇంకోటి ఉంటది కదా, అలాంటి గోల్ ఏదో ఉంటది కదా. సో అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా లేదంటే అక్కడే అదే స్థానంలో ఇలా అక్కడే అమ్ముకుంటాం? అక్కడ వేరే సొంతంగా ఇదిగా పెట్టించే ఇదైతే మా దగ్గర లేదు. కానీ ఇప్పుడు అందరూ చేస్తారు మా వంట, కానీ కొంతమంది వంట మాత్రమే అందరికి నచ్చుద్ది, అది ఎంత తిన్నా కూడా తినాలనిపిస్తుంది, తిన్న జరుగుద్ది, అంత హస్తవాసన ఉంటది. మీకు అది ఉన్నప్పుడు ఇప్పుడు ఇంతమంది ముందుకు వచ్చినప్పుడు ఏదైనా పెడతానంటే హోటల్ ఎవరన్నా ఇప్పుడు ఆయన ఏంటనే లేకపోతే ఎవరన్నా అంటే కనుక హోటల్ ఏదైనా పెట్టిస్తానంటే పెట్టుకుంటారా లేదంటే? అంటే సపోర్టింగ్ ఉన్నారు నాకు, అది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది సపోర్టింగ్ ఉండబట్టి వాళ్ళ నేను ఇలా ఉన్నాను, దానికైతే నేను అందరికీ రుణపడి ఉంటాను. నేను అది ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. అది అది వేరే వాళ్ళు పెట్టించినా తీసుకునే అర్హత మనకి ఉండాలి కదా, ఉండాలి. మనం ఏంటి మన ఇదేంటి అట్లా ఇచ్చారు అని అంటే అది అది ఎలా చెప్పాలనేది నాకు రావట్లేదు. మాకు అర్థమైందమ్మా మీరు చెప్పకపోయినా కూడా. అంటే మీరు ఏదో ఇందాక నుంచి నేను చదువుకోలేదు లేదా అది ఇది అంటున్నారు, కానీ యాక్చువల్గా మీ మాటలలో మీరు చెప్పాలనుకున్న మాకు చాలా క్లారిటీగా అర్థమైంది. మీతో మాట్లాడిన తర్వాత ఏంటంటే మీరు చేసే వంటే కాదు, మీరు అన్నట్టు మీ మనసు కూడా చాలా మంచిది, చాలా అంటే అందరినీ సమానంగా చూడడం కానీ వాళ్ళు అడిగిన ప్రతిదానికి చేయడం కానీ ఇదంతా కూడా చాలా హార్ట్ టచింగ్ అనిపిస్తుంది మాకు కూడా. సో మంచి మనుషులకి ఎప్పుడు మంచి జరుగుద్ది అనేది ఈ రోజు ప్రూవ్ అయిందమ్మా. మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. విష్ యూ ఆల్ ది బెస్ట్.